హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని మాట్లాడుకుని ఈరోజు చాలా ఇంపార్టెంట్ విక్స్ 13% రైజ్ అయిందండి. సో ఎందుకు 13% రైజ్ అయింది, దాని వెనక ఉన్న కారణం ఏంటి కూడా డిస్కస్ చేసుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే ఆల్రెడీ నిఫ్టీ మనం అనుకున్న లెవెల్ గుర్తుంది కదండి. మనం ప్రీవియస్ గా స్వింగ్ లో టు స్వింగ్ హై అనుకున్నాము. ఇది సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అయింది. యాక్చువల్ గా అయితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అనుకున్నాను నేను, బట్ ఇది సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే కదండి ఉంది జోన్. ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్, ఐడియా ఉందిగా చాలా మందికి. ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ అండి. సో రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం చేస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ తెలుసు మీకు ఆల్రెడీ. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఆల్రెడీ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. ఇక్కడ తప్ప బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్ లేదు. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes and 15 minutes లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ మనకి ఫస్ట్ 15 minutes క్యాండిల్ చాలా హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అండి. సో దీనికంటే కూడా ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూడండి. యాక్చువల్గా ప్రీ మార్కెట్ కూడా చెప్తాను, అది కూడా చెప్తాను, కంగారు పడకండి. ఓకే, సో యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఫస్ట్ క్యాండిల్ మనం చూడాలి అంటే ఏం చేస్తామండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్ లోన్ తీసుకుంటాము. ఓకే, గ్రూప్ లో ఒక పర్సన్ అడిగారు ఏ బేస్ మీద ఫస్ట్ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకున్నారు అని. సో అందుకే ఇది కూడా చెప్తున్నాను. ఫస్ట్ మనం టెక్నికల్సే ఫాలో అయ్యే వాళ్ళము. తరువాత చాలా మందికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, టెక్నికల్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు అని నేను ప్రీ మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పడం జరిగింది. ప్రీ మార్కెట్ స్ట్రాటజీ కూడా ఎక్సలెంట్ స్ట్రాటజీ అండి, అదేమి ఆషామాషి స్ట్రాటజీ కాదు. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ 50 points, టార్గెట్ టు 70 points. ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయ్యింది. ఇది టెక్నికల్ పరంగా. ఓకే, సో 15 minutes లో చూస్తే ఏం చూస్తామండి మనం, ప్రీ మార్కెట్ స్ట్రాటజీ. ఎలా, ప్రీ మార్కెట్ క్యాండిల్ ఇక్కడ ఉంది, దీని సిగ్నల్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. సో ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టకూడదు కాబట్టి ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. ఆర్ దీని తరువాత మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 2 candles హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయిందండి. ఓకే, సో దీని తరువాత మనకి 5 minutes లో అంటే 15 minutes లో నిఫ్టీ ఎక్కడా కూడా కనీసం ఈఎంఏ వైపు కూడా చూడలేదు. ఈఎంఏకి చాలా దూరంలో ఉందండి. ఎక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినా మనం తీసుకోకూడదు, ఇక్కడ తప్ప. ఇక్కడ మాత్రమే క్లోజింగ్ లో మాత్రమే బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అలా లేదు. సో నిఫ్టీ ఏం చేస్తామండి, కిందకొచ్చిన ప్రతిసారి కూడా పైకి ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఎవ్రీ సెల్ ఆఫ్ ఈజ్ ఆపర్చునిటీ టు బై. ప్రతి సెల్ ఆఫ్ ని కూడా మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద చూడాలి. చూడండి ఎక్కడెక్కడ వచ్చినాయో మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం యాక్చువల్ గా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయింది. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసేస్తాము. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ 26 points కి తీసేస్తాము. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు, ఒకసారి 15 minutes లో చూడండి, చాలా దూరంలో ఉంది క్యాండిల్. చూసారా, ఇక్కడ ఉంది క్యాండిల్. సో ఈఎంఏకి చాలా దూరంగా ఉంది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సెల్లింగ్ ఎంట్రీ చూడకూడదు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటండి, బయింగ్ ఆపర్చునిటీ. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, సిగ్నల్ తో కూడిన బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇక్కడ గానీ లేదా ఈ క్యాండిల్ లో గానీ, ఈ 2 candles లో ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో నేనైతే ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను, 30 points స్టాప్ లాస్. మరి టార్గెట్ ఏది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ ఒక 33 points స్టాప్ లాస్ అండ్ 75 points టార్గెట్. హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత అంటే రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ కూడా సెల్లింగ్ ఎంట్రీ లేదు. ఎందుకు లేదు, మళ్ళీ 15 minutes లో పెట్టి చూపిస్తాను చూడండి. ఉందా అండి, ఇక్కడ కూడా ఈఎంఏ దగ్గర లేదు, ఇక్కడ కూడా ఈఎంఏకి పైనే ఉంది. సో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వేసింది. సో ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ లేదు అనుకుంటే మనం ఈ క్యాండిల్ లో తీసుకోవాలి.
ఓకే, సో ఈ క్యాండిల్ లో తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేశారా? నేను ఈ స్వింగ్ లో తీసుకోలేదు. ఎందుకు? ఇది ఫస్ట్ స్వింగ్ లో, ఇది సెకండ్ స్వింగ్ లో. సో ఇంతవరకు ఆల్రెడీ మార్కెట్ చాలా పెరిగింది. సో ఇక్కడి నుంచి తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది టార్గెట్. అంత టార్గెట్ తీసుకోకూడదు. ఫస్ట్ స్వింగ్ లో తీసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈస్ అవర్ టార్గెట్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 20 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఈ లాస్ట్ లో మాత్రం కొంచెం ఎటు సైడ్ ట్రేడ్ తీసుకున్నా సరే, అంటే ఇక్కడ బేరిష్ ట్రేడ్ తీసుకుంటే వెంటనే వెళ్ళి బుల్లిష్ గా మారిపోయింది. ఇక్కడ చిన్న స్టాప్ లాస్. ఒకవేళ బుల్లిష్ గా తీసుకుని ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్. లాస్ట్ లో మాత్రం ఒక 2 స్టాప్ లాస్లు కొట్టిందండి నిఫ్టీ. బట్ ఇచ్చిన 3 ట్రేడ్స్ కూడా 1, 2 and 3 ఈ 3 ట్రేడ్స్ కూడా సూపర్ హిట్ ట్రేడ్స్. చాలా చాలా మంచి ట్రేడ్స్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. యాజ్ ఇట్ ఈస్ అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ మనం టెక్నికల్స్ చూద్దాము, తర్వాత ప్రీ మార్కెట్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. అండ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ లోన్ తీసుకున్నాను. ఈ స్ట్రాటజీ ఎలాగా అనేది ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లోని తీసుకుని, అంటే ఫస్ట్ క్యాండిల్ తో మనం టెక్నికల్స్, మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత టెక్నికల్స్ నెతుక్కుంటుందండి. అంతే తప్ప ముందు రోజే టెక్నికల్స్ నెతుక్కోదు. మార్కెట్ స్టార్ట్ అయిన 5 minutes తర్వాత ఈ క్యాండిల్ ని బేస్ చేసుకుని టెక్నికల్స్ అనేవి ఆధారపడతాయి ఆ రోజు మొత్తానికి. ఓకే, సో ఈ ఫస్ట్ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 270 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది చాలా బాగా గ్రాబ్ చేశారు మన వాళ్ళు. ఆల్రెడీ ఈ రోజు గ్రూప్ లో కూడా చాలా మంది ప్రాఫిట్స్ గురించి పెట్టారు. 50 పాయింట్స్, 60 పాయింట్స్, 100 పాయింట్స్ అని కూడా పెట్టారు. సో ఎవరెవరైతే ఈ రోజు ఈ ఫస్ట్ క్యాండిల్ లో తీసుకున్నారు, అంటే 15 minutes క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళింది చూడండి. 15 minutes క్యాండిల్ అయితే ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ, బట్ 5 minutes ఇక్కడే ఇచ్చేసింది ఎంట్రీ. ఓకే, సో ఎవరు 15 minutes లో ఎవరు తీసుకున్నారు, 5 minutes లో ఎవరు తీసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన చూసే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే, టెక్నికల్స్ ని ఇంత బాగా ఫాలో అవ్వచ్చు, ఫాలో అయితే ఇంత బాగుంటుంది అనేది చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు వెళుతుంది. లేదు అలా కాదు, 15 minutes లో యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ అప్ టు 2 candles 130 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా టార్గెట్ ని హిట్ అయిందండి. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయ్యి పైకి వెళ్ళింది. యాజ్ పర్ ద 5 minutes ప్రకారం మనకి ఎక్కడ జోన్ ఉంది అనేది చూసుకోవాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈస్ అవర్ రెసిస్టెన్స్ జోన్. ఇదే కదండి రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది. ఈ జోన్ కూడా నేను మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే అప్డేట్ చేశాను. నేను ఎలా అప్డేట్ చేశాను తెలుసండి? ఇలా అప్డేట్ చేయలేదు నేను. మనం మార్కెట్ ని మనం చూడాలి కానీ చాలా విధాలుగా చూడొచ్చండి. ఇది ఓకే, ఇది కాకుండా నేను అప్డేట్ చేసిన లెవెల్ ఏదండి? స్వింగ్ హై టు స్వింగ్ లో. సో మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని పెట్టానండి. ఎప్పుడు ఫస్ట్ క్యాండిల్ లోనే, నేను ఫస్ట్ క్యాండిల్ లోనే పెట్టేశా. సో ఇది వెళ్ళి ఇంతవరకు, అంటే దాదాపుగా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 300 పాయింట్స్ గ్రాబ్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పెట్టాను ఆల్రెడీ. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ లోనే నేను పెట్టేశానండి ఇక్కడ దాకా వెళ్ళడానికి అవకాశం ఉందని. సో ఇది రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత, ఇది రెసిస్టెన్స్ జోన్ కదా, రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత 5 minutes లో పెట్టేస్తున్నాను చూడండి. 5 minutes లో ఒక నెగిటివ్ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడండి? ఇక్కడ ఫస్ట్ మనకి నెగిటివ్ ఎంట్రీ ఇన్ ద సెన్స్ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలి. బట్ ఇది చూడండి ఒకసారి, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఎంత పెడతామండి? 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెడితే ఇది డెఫినెట్ గా ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఇక్కడ మనం బేరిష్ ట్రేడ్ తీసుకుంటే వెంటనే ఇమీడియట్ గా బుల్లిష్ క్యాండిల్ వేసేసింది. సో ఒకవేళ 90 పాయింట్స్ అంటే మనం ఆప్షన్స్ లో, సో 45 పాయింట్స్ ఇది డెఫినెట్ గా స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుందండి. ఎందుకంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఇక్కడ తీసుకున్నా. ఎందుకంటే యాజ్ పర్ ద 15 minutes ప్రకారం ఇక్కడ చాలా బుల్లిష్ గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తరువాత మాత్రమే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. మన గ్రూప్ లో బేరిష్ ట్రేడ్ కూడా నేను అప్డేట్ చేశాను. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ వచ్చి ఒక 40 పాయింట్స్, టార్గెట్ వచ్చి 190 to 200 పాయింట్స్ అండి. హ్యాపీగా వచ్చిందండి. ఈ ట్రేడ్ కూడా నేను అప్డేట్ చేశాను. ఫస్టే ఇంత పడకుండానే నేను అప్డేట్ చేసేసాను. ఓకే, సో ఇది సపోర్ట్ జోన్ కి వచ్చింది. సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఈ లెవెల్స్ తీసేస్తున్నాను. ఓకే, దీనికంటే హై లేదు అండ్ దీనికంటే లో కూడా లేదు. సో ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుని అలా ఉంచేస్తే మార్కెట్ అనేది ఇక్కడే తిరిగింది. చూడండి వచ్చింది, సపోర్ట్ జోన్ ని టచ్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో మార్కెట్ అంతా కూడా ఈ జోన్
జోన్ లోనే తిరిగింది. చూడండి, కిందకు వచ్చింది సపోర్ట్ జోన్, పైకి వెళ్ళింది రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ కిందకు వచ్చింది సపోర్ట్ జోన్, పైకి రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ సపోర్ట్ జోన్, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్. సో అంటే ఇది చాలా మంది అబ్జర్వ్ చేసుండరు, మార్కెట్ ఈ చిన్న జోన్ లోనే తిరుగుతుంది ఎందుకు అని అబ్జర్వ్ చేసుండరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎలా వచ్చిందండి మనకి జోన్. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎంత వరకు వస్తుంది అని చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై కదా, చూస్తే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. మళ్ళీ ఇది సపోర్ట్ జోన్ కి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అర్థమైంది కదండి. సో సపోర్ట్ జోను, రెసిస్టెన్స్ జోను వీటి మధ్యలోనే తిరిగింది మార్కెట్. సో ఒకవేళ అంటే దీన్ని కనిపెట్టడం కొంచెం కష్టతరమైన విషయమేనండి. ఇక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్ ట్రేడ్ ఇవ్వలేదు, బేరిష్ గానే ఉంది. బట్ ఇక్కడ బేరిష్ గా ఉంది అంటే బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. సో ఇక్కడ ఈ క్యాండిల్ లో బేరిష్ సిగ్నల్ ఇచ్చిందండి, మంచి స్ట్రాంగ్ బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా ఇది పైకే వెళ్ళింది, పైకి వెళ్ళి చిన్న స్టాప్ లాస్ కొట్టిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇంతవరకు దాదాపు ఒక 50 పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో 20 to 25 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టింది. మళ్ళీ ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చిందండి, ఇక్కడ చాలా మంచి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా 100 పాయింట్స్ అండి, చాలా మంచి ట్రేడ్ ఇది. మనం స్టాప్ లాస్ వచ్చి జస్ట్ 20 పాయింట్స్, టార్గెట్ 100 పాయింట్స్, మంచి ట్రేడ్. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ కిందకి వచ్చింది ఇది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది, స్లైట్ గా కన్ఫర్మ్ చేసిందండి, అంటే పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు, స్లైట్ గా కన్ఫర్మ్ చేసింది. బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం చాలా చిన్న టార్గెట్ ఉంది. ఈ లాస్ట్ లో మాత్రం ఇది మాత్రం చాలా వర్ణనాతీతమైన బాధ అని చెప్పాలండి ఎవరికైనా, నాకే. ఎందుకంటే నేను 15 minutes లో యాక్చువల్ గా ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా అని నేను సెల్లింగ్ చేసి వదిలేసాను. స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెడతానండి సెల్లింగ్ కాబట్టి. ఇది ఏం చేసింది, 200 పాయింట్స్ చూడండి, 200 పాయింట్స్ ఫాలో అయ్యి, నేను అనుకున్న డైరెక్షన్ లో ఫాలో అయ్యి మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. సో నేను మాట్లాడుతూ కూర్చుండిపోయాను, నేను సిస్టమ్ అంక చూడలేదు, ట్రేడ్స్ చూడలేదు, ఈవెన్ చేతిలో మొబైల్ కూడా పట్టుకోలేదు. మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతూ కూర్చున్నా. సో ఇది 200 పాయింట్స్ ఫాలో అయ్యి సింగిల్ క్యాండిల్ లో మళ్ళీ 200 పాయింట్స్ పెరిగిపోయిందండి. చూసారా, 200కి 200 పాయింట్స్, 270 పాయింట్స్ పెరిగింది. 200 పాయింట్స్ కిందకి పడి 270 పాయింట్స్ పెరిగిందండి, దాదాపుగా 300 పాయింట్స్ అనుకోవచ్చు నెక్స్ట్ క్యాండిల్ కూడా కలిపితే. నేను ఇది స్క్వేర్ ఆఫ్ చేయలేదు, లాస్ట్ లో క్లోజింగ్ టైంలో చూస్తే ఇక్కడ ఉంది, లాస్ లో ఉంది ఏంటి అనుకుని యాక్చువల్లీ ఇక్కడ సెల్ చేసి వదిలేసానుగా, లాస్ లో ఉంది అనమాట, మంచి లాస్ లో. ఇదేంట్రా బాబు ఇంత ప్రాఫిట్ వచ్చింది, బుక్ చేయలేదు అనుకున్నాను. ఇట్స్ పార్ట్ అండి, నో ప్రాబ్లం. మార్నింగ్ అయితే చాలా మంచి ప్రాఫిట్ తీసాను. ఈ మొత్తం ఇదంతా క్యాప్చర్ చేయగలిగాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసాను, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు తీసాను. ఈవెన్ ఆప్షన్ బయింగ్ లోను సెల్లింగ్ లోను కూడా చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. బట్ లాస్ట్ లో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓవరాల్ గా గ్రీన్ లోనే ఉన్నానండి, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇది మాత్రం కొంచెం ట్రేడర్స్ ని ఈ రోజు ఈ ప్లేస్ లో కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. విక్స్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా, ఈ రోజు చూడండి విక్స్ 13% పెరిగిందండి. ఎందుకు పెరిగింది అసలు? ఎందుకు అంటే మనకి February 1st ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ ఫియర్ అనేది మార్కెట్ లో ఉంది. చాలా మంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే బడ్జెట్ ఇది నార్మల్ బడ్జెట్, ఒరిజినల్ బడ్జెట్ కాదు, జస్ట్ నామకహా ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ ఉండకపోతే విక్స్ 13% పెరగదు. చూసారా, 13.09% పెరిగింది ఈ రోజు. ప్రత్యేకంగా 13% విక్స్ పెరిగింది అంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఫియర్ ఉంది. మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు మాత్రమే విక్స్ పెరుగుతుందండి. విక్స్ ఊరికినే పెరగదండి. మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలీదు అన్న టైంలో విక్స్ చాలా వాలటైల్ గా ఉంటుంది. విక్స్ పెరుగుతుంది అంటే మార్కెట్ కూడా వాలటైలిటీగా ఉంటుంది. సో విక్స్ పెరుగుతుంది, మార్కెట్ వాలటైలిటీగా ఉంటుంది. డెఫినెట్ గా బడ్జెట్ ఇంపాక్ట్ అయితే ఉందండి మార్కెట్ లో. సో జాగ్రత్తగా చేసుకోండి. స్టాప్ లాస్లు కూడా కొంచెం పెద్దవి పెట్టవలసి ఉంటుంది, ఎందుకంటే విక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రీమియమ్స్ కూడా పెద్దవి ఉంటాయి. సో ప్రీమియం పెద్దది ఉంది అంటే ఎప్పట్లాగా మీరు 20 పాయింట్స్ 40 పాయింట్స్ పెడితే జస్ట్ సింపుల్ గా స్టాప్ లాస్ కొట్టేసి టార్గెట్ కి వెళ్తుందండి. సో స్టాప్ లాస్లు కూడా పెద్దవి పెట్టాలి, టార్గెట్ కూడా పెద్దది ఉంటుంది అట్ ద సేమ్ టైం, ఎందుకంటే ప్రీమియమ్స్ పెద్దవి ఉంటాయి కాబట్టి. ఓకే, సో జాగ్రత్తగా చేసుకోండి. విక్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. విక్స్ రేపు కూడా పెరిగింది అంటే ఇంకా మార్కెట్ లో చాలా ఎక్కువ అన్సర్టనిటీ నెలకొంటుంది అని అర్థం అండి. సో రేపు విక్స్ కూల్ ఆఫ్ అవుతుందా పెరుగుతుందా అనేది ఒక లుక్ వేస్తూ ఉండండి ఒకసారి విక్స్ ను కూడా, ఇండియా విక్స్ ను కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.